యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు సీఎం కేసీఆర్. తెలంగాణలో రెండవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదాద్రి ఆలయానికి వెళ్లారు. ఆలయం చేరుకున్నాక మొదట స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ పూజారుల వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందుకున్నారు. అటు తర్వాత ఆలయం పనులు పర్యవేక్షించారు. అక్కడి అధికారులు శిల్పులతో మాట్లాడి పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు, శిల్పి సాయితో పాటు అధికారులు ఉన్నారు. గట్టుపై భక్తుల సౌకర్యం కోసం మంచినీటి సరఫరా, గిరి ప్రదక్షిణ, రోడ్డు నిర్మాణం వంటి వాటిపై సూచనలు చేశారు. కొండపై 4.33 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకార విస్తరణ పనులు జరుగుతున్నాయి. కాకతీయ శిల్పకళకు అద్దం పట్టేలా ప్రధాన ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కానుంది. సుమారు 500 మంది శిల్పులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. సిమెంటు, ఇటుకలు వాడకుండా సున్నం, బెల్లం, కరక్కాయ మిశ్రమాలనే నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారు. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో నిర్మించారు. గుట్టపై ఇప్పటికే ఆలయ ప్రధాన మండపం సిద్ధమైంది. సప్త గోపురాలతో పాటు పంచ నారసింహులు కొలువుదీరే ప్రధానాలయ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. మాడవీధి, 2 ప్రాకారాలతో నిర్మిస్తున్న మిగిలిన పనులు తుది దశకు చేరుకున్నాయి. గర్భాలయం ఎదుట 12 మంది ఆళ్వారులతో కూడిన మహాముఖమండపం పూర్తయింది. దాదాపు 1200 కోట్ల రూపాయల వ్యయంతో సాగుతోన్న ఆలయ నిర్మాణ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆ దిశగా పనులు వేగవంతం చేసింది. కొండపై 4.33 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాకార విస్తరణ పనులు జరుగుతున్నాయి. కాకతీయ శిల్పకళకు అద్దం పట్టేలా ప్రధాన ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కానుంది. సుమారు 500 మంది శిల్పులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. సిమెంటు, ఇటుకలు వాడకుండా సున్నం, బెల్లం, కరక్కాయ మిశ్రమాలని నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారు. ప్రధాన ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో నిర్మించారు.